సహాయానికి బట్టి వందనాలు అదేవిధంగా గొప్ప చేసి వందనాలు దయచేసిందేవా నీకే వందలు పెట్టాను దేవుడు లేదు కథలు లేదు పెట్టాను క్షేమం లేదు సహాయం నడిపించాలి బాగా నడిపించాలి తల్లిదండ్రులు సహాయం నడిపించేవా నీకే వందనాలు వందనాలు కూడుకుంటున్నాను దీవించి ఆస్వాదించాలని అనేక కొడుకులు తోడుగా సహాయించాలని మూతంగా నాయన మూతంగా కూడా దీవించి ఆస్వాదించాలి తల్లిదండ్రులు కూడా దీవించి ఆస్వాదించాలి తన మహాప్రభు స్నాప్ తండ్రి అయినా మా సేవకులకు యాభై అని అప్పర్చుకుని ఇస్రాయేలు నిన్ను దృష్టించి గర్భంలో నిర్మించి నేను సహాయం చేయవాడని యెహోవా ఇలాగ శ్రమించుచున్నాడు. నా సేవకులకు యాకోబు నేను ఏర్పరచుకున్న యాషూరుకు భయపడకుండా అంత అద్భుతంగా గలవారిలోని నిన్ను నిండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించాడు. నీ సంగతి మీద నా ఆత్మను కుమ్మరించాడు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదు. వాక్యం వినిపించిన సోదరి 65వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు ఇలాగ రాయబడింది. దేవా, సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ వద్దకు వచ్చేదని. నా మీద మోపబడిన దోషములు భరింపజాలని. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందెదము. మాకు రక్షణకర్తమైన దేవ, భూదిగంతముల నివాసులకు అందరికీ, దూర సముద్రముల మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూసి దిగంత నివాసులను భయపడుదును. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితులుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు. దానికి మహదైశ్వర్యం కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దిక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వానజనుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు. నీ జాడల సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. దేవుడి పరిశుద్ధ వాక్యం దిగించుకున్నాను తెలియజేస్తున్నాను. అది మరి సమయంలో మరి నవీన్ బాబు, ఎప్సిబా అలాగే కుమారుడితో ఎదురుకు రావాల్సిందిగా ప్రభు పేట వారిని ఆహ్వానిస్తున్నాను. రాజ్యవాధిపతి మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ సాయంకాల వేళ ప్రభువా నాయన మీకు వందనాలు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నీ చంటి బిడ్డ ప్రభువా జషూరు మీ యొక్క జన్మదిన సందర్భంలో నాయన ఈ యొక్క నాయన కూడికను
నీ సన్నిధిలో నేను జరిపించుకోవడానికి మీరు చూపిస్తున్న కృప అంతటి కొరకు వందనాలు తండ్రి. ఇంత మటుకు ప్రభువా దేవ పాటలను ప్రభువా నైనా స్తుతి ఆరాధనలు నామముకు మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు. తదుపరి కార్యక్రమం అంతా కూడా స్వామి నాయన నీ ఆత్మ ఆధ్వర్యంలో నాయన నీకు మహిమార్థముగా నాయన జరుగులాగా కృప అనుగ్రహించండి. ముఖ్యంగా యెషూరును ప్రభువా ఆ పేరులో దాగి ఉన్న సమస్త ఆశీర్వాదాలతో బిడ్డలు నింపమని వేడుకుంటున్నాను. యెషూరును యొక్క పేరులో ఉన్న యథార్థత, ఆ పేరులో ఉన్న నీతి న్యాయములు అయ్యా, ఆ పేరులో ఉన్న ప్రేమ సంతోషముల యొక్క సమ్మేళనమునైన ఆ ఆశీర్వాదములన్నీ ప్రభువా చంటి బిడ్డ యెషూరుని మీదకి దిగివచ్చును గాక. నీ పరలోకపు ఆశీర్వాదములు ప్రభువా నీ బిడ్డను ముంచెత్తును గాక. దేవా నీ బిడ్డను బట్టి ప్రభువా తరము దిగించబడును గాక. నీ బిడ్డలో నుండి ప్రభువా నైనా పరిశుద్ధ జనము వచ్చును గాక. దేవా నువ్వు ఏ ఉద్దేశముతోనైతే యెషూరును ఆనాడు ప్రభువా గర్భంలో రూపించబడక మునిపే ఎలాగైతే ఏర్పరచుకుని పిలిచావో, ఎలాగైతే నడిపించావో, ఎలాగైతే భయపడవద్దని చెప్పావో ఆ విధంగా ప్రభువా చిన్నతనము నుండే నీ బిడ్డ యెషూరును ప్రభువా నీ సన్నిధిలోనైనా వణుకుచు నీకు ప్రణమిల్లి నిన్ను ఆరాధించును గాక. అతను నాయన ఒక పరిశుద్ధ తరమునకు మాదిరిగా ఉండును గాక. దేవాలయ జరగనే ఉన్న వాక్య పరిచర్యలోను ఇక మిగతా కార్యక్రమం అంతటిలో కూడా నాయన మీ ఘనమైన నామముకు మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ విచ్చేసిన పెద్దలకు నాయన సంఘస్థులకు అందరికీ కూడా అతిథులకు అందరికీ కూడా ఈ ఆశీర్వాదాన్ని దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు యొక్క పుణ్యమైన నామములో ఈ మనవులన్నీ కూడా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నవీన్ బాబు ఎక్స్పైర్ వస్తున్నారు. అందులో తప్పడంతో వారిని ఆహ్వానిద్దాం. దేవుని నామానికి మహిమ కలిగినాక మరి ఈ సమయంలో మరి గ్రీటింగ్ పాస్టర్ మోహన్ గారు వచ్చి ఒక 3 నిమిషాలు గ్రీటింగ్ తెలియజేయవలసిందిగా ప్రభుపేట వారిని ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన మహోన్నతమైన నామములో చేరువచ్చినటువంటి ఆత్మీయ ప్రియులందరికీ కూడా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి శుభనామంలో ఆ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల మరి శ్రేష్టమైన శ్రమంలో మరి ప్రియులు మా ఆత్మీయ సహోదరులు యథపరి వారు ఫస్ట్ జాన్ విక్టర్ గారిని అలాగే జీవమణి గారిని ప్రేమించి ఇచ్చినటువంటి గర్భఫలము ఎప్సిబా అలాగే డ్రైవింగ్ గారిని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. చాలా సంతోషం ఉంది. మరి ఇద్దరిని ప్రేమించి ఇచ్చినటువంటి ఆ గర్భఫలము యెషూరుని బట్టి కూడా ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. బిడ్డ అనేకమైనటువంటి రోజును అనేకమైనటువంటి దయా కిరీటాలు దేవుడు బిడ్డకు ధరింపచేయాలన్న మనందరం కూడా బిడ్డ కొరకు ప్రార్థిద్దామండి. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో మరి సామెతల గ్రంథకర్త సొలొమోను మాట్లాడుతూ గమనించినట్లయితే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. పరమజ్ఞాని అనంతజ్ఞాని భూమి మీద అంత జ్ఞానవంతుడు నేర్పుకుంటున్న దేవుడే సాక్ష్యం ఇచ్చాడు సొలొమోను. అటువంటి జ్ఞానం చెప్తున్నటువంటి మాటను కనుక మనం గమనించినట్లయితే బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుమంటూ ఉన్నాయి. మన బిడ్డలకి మరి ఎలా నేర్పుతున్నాం? మన బిడ్డలు వాక్యానుసార జీవితం జీవిస్తూ ఉన్నారా, లోకానుసారమైనటువంటి జీవితము జీవిస్తూ ఉన్నారా? ఆయన మార్గములందు మనము ప్రభువుకి ఎలా నడిపించాలి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించమంటూ ఉన్నాడు ప్రభువు దగ్గర.
యేసుప్రభు వారు కూడా ప్రభువు పేర దేవుని కుమారుడే. మనుష్య రూపంలో ఈ భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు ప్రభువు పేర గమనించినట్లయితే ప్రభువు పేర అంటూ ఉన్నాడు. ప్రభువు పేర చూసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము ఒక 2 వచనాలు నేను చూపించి నా ప్రసంగాన్ని ముగింపులో, నా గ్రీటింగ్ ముగింపులోకి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. నాకు ఇచ్చిన 3 నిమిషాలే కదా, 3 నిమిషాల్లోనే దాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. ఏదైనప్పటికీ కూడా లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనంలో యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండేను. యేసుప్రభు ఎలా వర్ధిల్లుతూ ఉన్నాడు? ఆయన దేవుని కుమారుడే. ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన చక్కగా వర్ధిల్లుతూ ఉన్నాడట. మనుషుల దయ చేతను కొంచెం చదువుగా జ్ఞానము యందును వయసునందును దేవుని యొక్క దయందును మనుషుల దయందును ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు. బాలుడైన సమయాలు కూడా వర్ధిల్లుతూ ఉన్నాడండి. బాలుడైనటువంటి సమయాలు కూడా వర్ధిల్లుతున్నాడు. చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. బాలుడైన సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇప్పుడు జేసుడు కూడా అట్టి వర్ధిల్లాలని నేను తెలియజేస్తూ, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వారు పెద్దవాళ్ళైనప్పుడు అందులో నుంచి తొలగిపడిన లేఖనాలు సెలవిస్తున్నాయి. పెద్దవాళ్ళని పుట్టినట్లో ముసలితనం వరకు కూడా, ముసలితనం వచ్చినప్పుడు కూడా మీరు నడవలసినటువంటి త్రోవను వారికి నేర్పిస్తే ఆయన ప్రభువు పేర మరి గమనించినట్లయితే సమయాలుగా వర్ధిల్లాలని తెలియజేస్తూ నా ఈ మాటలు, నా యొక్క గ్రీటింగ్ తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి సంఘ కాపరి, మా జతపల్లి వారి మండల సంఘ అధినేత ఫస్ట్ జాగ్రత్త గారికి, మరి కుటుంబ సభ్యులకు, చరిత్రలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. మోహన్ గారికి, సంఘం గారు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవజనులు పాస్టర్ జాగ్రత్త గారు, అలాగే పాస్టర్ గారు కూడా ఎదుర్కొస్తే వారికి కేటాయించిన కుర్చీలో కూర్చోవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. తప్పట్లు కూర్చో వారిని ఆహ్వానించారు. జస్సు గారు మరి ఆ యొక్క బర్త్డే విషయంలో మరి పాస్టర్ గారితో ఎంత చక్కటి కార్యక్రమం మరి జరిపిస్తున్నారు. వారికి సంఘం తరఫున, మనందరి తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ సమయంలో మరి నవీన్ బాబు ఎఫ్సీఎం వచ్చి వారి సాక్షి పంచుకోవాల్సిందిగా ప్రభు పేట వారిని ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ మహిమ కలుగుగాక. మరి మా ఆహ్వానం మన్నించి దీవించడానికి వచ్చినటువంటి సంఘానికి, మరి వచ్చిన ప్రతి ఒక్కరికి, సేవకులకు, వారందరికీ కూడా మా యొక్క ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం మా కుటుంబం తరఫున. మరి జస్టిన్ పుట్టుక గురించి నేను చెప్పాల్సి వస్తే, దేవుడు నిజంగా చాలా అంటే చాలా గొప్ప కార్యం మా పట్ల చేసి ఉన్నాడు. మరి మాకు వివాహం అయ్యాక మేము ఆయన మా గర్భాన్ని తెచ్చి మరి గర్భఫలాన్ని ఇచ్చారు. మరి 7 నెలలు బాగానే గడిచాయి, అంత బాగుంది. 8వ నెలలోకి వచ్చాక నాకు సడన్గా న్యూట్రిక్ ఫ్లూయిడ్ అనేది లీక్ అవడం జరిగింది. అది 8వ నెలల మధ్యలో జరిగింది. ఆ సమయంలో అందరూ కూడా చెప్పేది ఏంటంటే, 8వ నెలలో పుట్టిన బాబు బ్రతకడంటే బ్రతకడు, చాలా కష్టం, అప్పుడు అవయవాలు సరిగ్గా ఎదగవు, 7వ నెలలో పుట్టినా బ్రతుకుతారు, లేదు 9వ నెలలో వచ్చిన ఒక రోజైనా పర్లేదు బ్రతుకుతారు, కానీ 8వ నెలలో కంపల్సరీ బ్రతకడం అనేది చాలా తక్కువ, మ్యాక్సిమం బ్రతికే
తగ్గే ఛాన్సెస్ ఉండవు అనేసి అనేక మంది ముందుగా విన్నాము. మాకు ఆ సమయంలో కూడా ఓదార్పు అయితే చాలామంది ఓదార్చారు. కొంతమంది ఇలా మాటలు వినిపిస్తాయి ఉండే మాకు చాలా భయం అనిపించింది. కానీ ఆ సమయంలో మరి దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు మరి సంఘము, మరి మా తల్లిదండ్రులు, మరి సంఘం అయితే మా కుటుంబంలో వచ్చింది కష్టం, మా సేవకుల కుటుంబంలో వచ్చిందంటే అది మా కుటుంబంలో వచ్చినట్టే అనేసి అందరూ కూడా భావించి మరి ఎంతగానో కన్నీటి ప్రార్థనలు చేశారు, ఉపవాస ప్రార్థనలు చేశారు. మరి మాకెంతగానో ఆ సమయంలో ధైర్యాన్ని ఇచ్చేవారు. ఏం కాదమ్మా అనేసి మరి నేను హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నప్పుడు నా తల్లితో మాట్లాడి మా కుటుంబాన్ని ఎంతగానో ధైర్యపరిచారు. ఇక్కడ నా సహోదరుని అలాగే నా తండ్రిని కూడా. మరి మేము ఆ సమయంలో దేవుని పైన మేము ఒకటే అడిగాము, దేవా నీవు కేవలం నీవు వాగ్దానం చేసి నీవు ఇస్తానన్న బిడ్డ మరి యశ్వరమ్మ అనే పేరు మేము బిడ్డకి పుట్టక ముందుగానే దేవుడు మాకు బయలుపరిచిన పేరండి అది. ఇప్పుడు మీకు యెషయా 44వ అధ్యాయం 2 వచనాలు మీరు చదివి ఉన్నారు, విని ఉన్నారు. దాంట్లో ఏదైతే యాకోబుకి దేవుడు వాగ్దానం దయచేశాడో అదే మాకు మా కుమారుడి విషయంలో దేవుడు వాగ్దానం ముందుగానే మరి మాకు వాగ్దానం ద్వారా బయలుపరిచిన యొక్క పేరు మాకు కుమారుడు పుడతాడు అనేసి కూడా దేవుడు బయలుపరిచి ఉన్నారు. మేమైతే ఒకటే విశ్వాసం ఉంచాము. మాకు ఆయన ప్రామిస్ చేశాడు, దేవుడు ప్రామిస్ చేశాడు. సో ఆయన మమ్మల్ని విడిచిపెట్టాడు. హీ విల్ నెవర్ ఫర్సేక్ us అనేసి మేము ఆ సమయంలో మేము దేవుని ఎంతగానో విశ్వసించి మరి ప్రార్థించినప్పుడు దేవుడు మరి మా ప్రార్థన ఎంతగానో ఆలకించి మరి నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం అయితే ఆగస్టు 31వ తారీఖు 2023లో నేను అడ్మిట్ అయ్యానండి. అయితే తర్వాత నాకు ఒక 6 రోజులు ట్రీట్మెంట్ జరిగింది. ఆరో రోజు ఏమైంది అంటే ఇంకా మొత్తానికి ఫ్లూయిడ్ అనేది మొత్తానికి తగ్గిపోయింది అన్నమాట. నాకు మొదటగా అయితే 19 ఉండేదంట, అందరికి ఉండేదానికంటే చాలా ఎక్కువే ఉంది అనేసి చెప్పారు డాక్టర్. అయితే నాకు ఆ రోజు ఫ్లూయిడ్ లీక్ అయిన రోజుకి ఏమొచ్చిందంటే 19 నుంచి 6 పడిపోయింది. అది 6 పడిపోయినప్పుడు డాక్టర్ కూడా చాలా అంటే చాలా ఆవిడ కూడా దిగులు చెందారు, నా వల్ల అవుతుందో లేదో. కానీ దేవుడు ఆవిడ కూడా ఒక మిషనరీ అన్నమాట. మేము చూపించిన డాక్టర్ కూడా ఒక మిషనరీ, ఆవిడ పరిచయం చేస్తారు. సరే మనకు అసంభవం కానీ దేవుని సమస్తం సాధ్యం కదా, ఆయన మీద భారం వేసుకుని నేను చేస్తాను ఇది ట్రీట్మెంట్ అనేసి ఆవిడ మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక 6 రోజులు ఆవిడ చేశారు. 2 రోజుల్లో అయితే నాకు కొంతగా నాకు ఫ్లూయిడ్ మరి పెరగడం జరిగింది. మరి ఇంకెంతగానో మనం ఆపలేము, ఇప్పటివరకు ఆపుకొచ్చాను ఒక 6 రోజులు, ఇంకా అవ్వదు. ఎమర్జెన్సీగా మీకు మూమెంట్స్ కూడా తగ్గిపోయి, బేబీ మూమెంట్స్ కూడా చాలా తగ్గిపోయి, ఇంకా ఇప్పుడు కనుక చేయకపోతే ప్రమాదమే అనేసి చెప్పి ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ చేసిన సమయంలో కూడా ఏం చెప్పి ఉన్నారంటే ఇప్పుడైతే నేను ఇక్కడ ఆపరేషన్ అయితే చేస్తాం కానీ బేబీని ఇంక్యుబేటర్లో పెట్టాలంటే మా దగ్గర పరికరాలు ఏమీ లేవు. సో మీరు ఏం చేయాలంటే దగ్గరలో మీకు అమలాపురం హాస్పిటల్లో మీకు దగ్గరగా ఉన్నదంటే ఇంకా అదే రోహిణి హాస్పిటల్కి మీరు తీసుకెళ్ళిపోండి అర్జెంటుగా అనేసి అన్నారు. బాబు పుట్టి వెంటనే తీసుకెళ్ళిపోవాలి అంబులెన్స్, ఇవన్నీ అక్కడ మాట్లాడడం జరిగింది. అంబులెన్స్ వచ్చింది ఆ సమయంలో. అయితే జరిగిన విషయం ఏంటంటే డెలివరీ అయ్యాక ఆ రోజు 5వ తారీఖు సెప్టెంబర్ 5 7:07 నాకు కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత వచ్చి ఏం కాలేదమ్మా, నీ బాబు చాలా హెల్తీగా ఉన్నాడు, ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు అనేసి అప్పుడు డాక్టర్ చెప్పి ఉన్నారు. నేను ఆ డాక్టర్ ఇద్దరము కలిసి అక్కడే దేవుని స్తుతించాము. నాకు ఇంకా సూచరింగ్ చేస్తున్నారు అప్పుడు, కాకపోతే మనం కాన్షియస్లోనే ఉంటాం కాబట్టి నాకు జరిగిన సిజేరియన్ సూచరింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో నేను దేవుని ఎంతగానో మహిమపరిచాను. అప్పుడు ఎంతగానో కృంగుబాటు వచ్చే ఆలోచనలు, కానీ కేవలం దేవుని బట్టి బలపడి మరి ఆయన ఇచ్చినటువంటి ఆ ధైర్యాన్ని బట్టి అది నేను ఫేస్ చేయగలిగాను. నా కుటుంబం అంతా ఫేస్ చేయగలిగింది. మరి మా యొక్క కుటుంబం కొరకు ఆ సమయంలో అనేక మంది సేవకులు ఉన్న ప్రతి ఒక్క సేవకులకి తెలిసే ఉంటుంది. జాన్ గారి కుమార్తెకి ఇలాంటి పరిస్థితి ఇలా ఉంది అని తెలిసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేను ప్రార్థన చేశానని ఎంతగానో విశ్వసిస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను, సేవకులందరికీ కూడా, అలాగే సేవకురాళ్ళకి, మరి అలాగే ప్రత్యేకంగా సంఘాలకి. మరి మా యొక్క సంఘానికి అయితే నేను ఇంకా చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంతగానో ప్రార్థన చేసి ఎంతగానో ధైర్యపరిచినందుకు. మరి మా కుమారుడి ఎదుగుదల గురించి కూడా మరి ప్రార్థన చేసినప్పుడు మరి చాలామంది అయితే చాలా లేట్గా త్వరగా పుట్టేశాడు కాబట్టి మామూలుగా అయితే 12 నెలలకి 13 నెలలకి
నడుస్తారు, 15 నెలలు అలా నడుస్తారు, సంవత్సరం దాటాలి అనేసి అన్నారు. కానీ దేవుని ప్రార్థించినప్పుడు మరి ఆ వాక్ చేయడం అది కూడా 10 months కంప్లీట్ అయిన నెక్స్ట్ డే నుంచి 6th వచ్చింది. ఆ 11th month స్టార్ట్ అయిన వెంటనే మా బాబు వాక్ చేయడం స్టార్ట్ చేశాడు. అందుకు పట్టుకొని నేను దేవుని దగ్గర మహిమపరుస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుని పైన మనము విశ్వాసం నుంచి ఆయన మీద పూర్తిగా ఆనుకున్నప్పుడు ఆయన కార్యాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో నేను మీ అందరికీ తెలియచెప్పాలని ఆశ కలిగి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి నేను చెప్పిన ఈ సాక్ష్యాన్ని బట్టి కేవలం దేవుని నామమే మహిమపరచబడింది కాక. దేవుడు సర్వశక్తివంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. మరి అదే విధంగా మరి సహోదరి విషయంలో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసి ఈ రోజు మన మధ్యలో ఎంతో సంతోషంగా నిలబెట్టినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మా ప్రియులు సహోదరులు నేమి గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట ఆహ్వానిస్తున్నారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన పరలోకమందున మా తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వేలాది స్తుతులు వందనాలు ప్రభువా. గతించిన దినాలన్నింటిలో కూడా తండ్రి ప్రభా ఈశ్వరుని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన సంవత్సరాది మొదలు సంవత్సరం వరకు నీ పరిస్థితి బిడ్డపై నుంచి మీరు చేయడం ఆరోగ్య స్వస్థతను విడుదలను బట్టి మీకు లేక స్తోత్రములు స్తుతులు వందనాలు ప్రభా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారుడు దేవుని గ్రహించు స్వాస్థముగా మీరు చెప్పుకున్నారు. అటు రీతిగానే తండ్రి ప్రభా ఆ బిడ్డను మీరు ఇచ్చి తండ్రి ప్రభా కొన్ని తల్లిదండ్రులను ఎంతో సంతోషించిన విధానం బట్టి మీకు లేక స్తోత్రములు స్తుతులు వందనాలు నాయన. బిడ్డ తండ్రి చదువులందరూ తెలివినందరూ జ్ఞానమందరూ దీర్ఘాయుతో బిడ్డను నింపమని అడుగుతున్నాను తండ్రి. ఇచ్చిన తల్లిదండ్రులను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. కుటుంబ సభ్యులను కూడా మీరు పేరు పేరు దీవించి ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను తండ్రి. ఈ రోజు రీతిగా తండ్రి ప్రభా ఈ యొక్క కార్యం జరగడానికి మీరు సమయాన్ని బట్టి మీరు ఎత్తుని బట్టి మీకు లేక స్వాతంత్రులు స్తుతులు వందనాలు ప్రభా. జరగబోయే కార్యక్రమం అంతా కూడా మీరు స్వాతంత్రం తీసుకోండి. ఆది నుంచి అంతవరకు మీరు తోడు సహాయం చేసి ఇంకా జరగబోతున్న కార్యక్రమం అంతా కూడా మీరు తోడు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో బతికినాడుతో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ప్రార్థించిన సహోదరులకు వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సమయంలో మరి CSI సెక్రటరీ వినోద్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట వారిని ఆహ్వానిస్తున్నాను. స్తోత్ర పరిశుద్ధుడా పర్వతాన్ని గొప్ప దేవ కర్షణ కష్టాన్ని కాపాడు ఆశ్రయించి మన ఒక్కసారి నేను స్తుతించి ఆనందించినాను నా ప్రభావ. ఇటు విధంగా నా ప్రభావ సంఘంగా నా తండ్రి మనం కూడుకొని స్తుతించే భాగ్యం దయచేస్తావు గొప్ప దేవుడు నా తండ్రి. మరి వీడియో ప్రార్థన చేస్తున్నాను, నీకు జ్ఞాపకం చేసుకున్నాం. నా సహోదరు చేయడం సాక్ష్యం బట్టి మీకు వేలాది స్తోత్రాలు. వారిని ఆటంకం ఇబ్బంది భద్రపరిచిన ఇటు నా తండ్రి అందరితో కలిసి సంతోషించడానికి నా ప్రభావ మీరు చూపించిన గొప్ప కృపకి నీకు వేలాది స్తోత్రాలు. మీరు ఆశీర్వదించండి నా ప్రభావ. వీడియో అతను ఎదుర్చుగా నీకు జ్ఞాపకం చేసుకుని శక్తి వాళ్ళని దయచేసిన అతన్ని సాక్షిగా లోకంలో జీవించడానికి కావాల్సిన జ్ఞానము తెలివి శక్తి వాళ్ళని దయచేయండి నా ప్రభావ. ఈ కృపలో ప్రత్యేక బిడ్డని దీవించండి. మరి ముఖ్యంగా తల్లిదండ్రులను ప్రభావ మంచి జ్ఞానం దయచేయండి. వారి మాత్రం ప్రభావ బిడ్డను చక్కగా నీ కొరకై నా ప్రభావ బిడ్డని ప్రభావ పెంచడానికి కావాల్సిన జ్ఞానం తెలివి శక్తి వాళ్ళని దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డను బిడ్డని సంరక్షించి ఆశ్రయించి బిడ్డను దేవుని నడిపించుకుంటాను దయచేయమని ఏ సంతోష పాస్టర్ యోహాన్ గారు వచ్చి మరి వాక్యోపదేశం అందించవలసిందిగా ప్రభు పేట వారిని ఆహ్వానిస్తున్నాను. వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ప్రియులు పాస్టర్ జాన్ మిక్సర్ గారు, మరి సతీమణి పాస్టర్ గారు జయమణి, జశ్వరుని యొక్క తల్లిదండ్రులు డాక్టర్ నవీన్ హెప్సిబా, వారిని ప్రేమించి దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుడు జశ్వరుడు ఒక సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలో అడిగిన సమయం ఇది. మరి ఇక్కడ నిలబడి కొన్ని మాటలు చెప్పడానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవుడికి మొదటిగా సదులు చెల్లించుకుంటూ మరి ఈ అవసరాన్ని అవకాశాన్ని అనుగ్రహించినటువంటి వారికి వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. మరి అనేకమైన మాటలు మనకున్నప్పటికీ కూడా అందులో చెప్పవలసిన బాధ్యత ఉంది కనుక కొద్ది మాటలు మనం ధ్యానించుకుందాం. యథావిధిగా మనం చదువుకునే ప్రత్యేకమైన అంశం కీర్తన గ్రంథము 127 1 నుంచి 5 వరకు మరియు 128 1 నుంచి 6 వరకు ఉన్నటువంటి కొన్ని అంశాలు మనందరికీ తెలిసినవే. పిల్లల కార్యక్రమము ఏదైనప్పటికీ కూడా మన ప్రభు కనపరచబడాలి, అదే ప్రాముఖ్యమైన విషయం అని దేవుని సేవకుడిగా నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనకు సమస్తము అనుగ్రహించిన వాడు ఆయన మాత్రమే. గృహమైనా, భార్య అయినా, లేదా భర్త అయినా,
బిడ్డలైనా మరి ఎవరైనా కూడా ఉద్యోగమైన మరి ఆరోగ్యమైన సమస్తము కూడా దేవుడి మనకి అనుగ్రహించాలి. మన వల్ల ఏమీ సాధ్యం కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పెళ్లి అయిన వెంటనే మరి బిడ్డలు అనుగ్రహించబడటం చాలా సంతోషం. కానీ కొందరు సంవత్సరాలు తరబడిన తర్వాత కూడా బిడ్డలు పొందనప్పుడు చివరిలో వారికి బిడ్డ అనుగ్రహించబడినప్పుడు వారికి దొరికే ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మా కుమార్తె విషయంలో 7 సంవత్సరాలు వేచినట్టుగా ఇక మా ప్రయాసం పడినప్పుడు, మా ప్రయాసం ఫలితం దక్కనప్పుడు, ఇక దాన్ని విడిచిపెట్టినప్పుడు ప్రభు కార్యం చేశారు. అంటే మన ప్రయాస పనికి రానిదని నేను కానీ మా కుటుంబంలో నేను కానీ అర్థం చేసుకున్నాం. బిడ్డ మనుషుల ప్రయాస ప్రతి పనిలోనూ ఉండాలి, కానీ ఆ ప్రయాసకు దేవుని హస్తము తోడు ఉండకపోతే కార్యము జరిగించబడదు. పిల్లలు మనము ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు కీర్తనకారుడు అంటున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టివాని ప్రయాసము వ్యర్థము. ఇక్కడ 3 అంశాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి ఇల్లు, రెండవది పట్టణము, మూడవది కష్టార్జితము. ఈ మూడింటిలో దేవుని యొక్క సహాయం మనకు లేకపోతే దేనిలోనూ మనము ఫలించలేము. పట్టణము ఆయన కాపాడకపోతే మనం ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా దానిని కాపాడలేము. అంటే క్లుప్తంగా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. కనుక 2వ భాగంలో వచ్చేటప్పటికి ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచూ ఉన్నాడు అన్నట్టు. తన ప్రియులు నిద్రించుచుండగా, నిద్రించే వ్యక్తి చనిపోయిన వారితో సమానము కనుక ఆ చనిపోయిన వ్యక్తి ద్వారా ఏది సాధ్యం కాదు. ఒకవేళ మనం అనుకోవచ్చు, మనం అనేకమైన కార్యాలు చేస్తున్నాం, అనేకమైన విషయాలు మనకు తెలుసు కనుక నేను చేసిన కార్యాలను బట్టి, నేను పడిన ప్రయాసను బట్టి దేవుడు నాకు ఇది అనుగ్రహించాడు అని నేను అనుకుంటే అది వ్యర్థం అంటున్నాడు. ఆ ప్రయాసతో ఏం జరగదు అంటున్నాడు. కనుక ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కనుక మానవునికి ప్రమేయం లేకుండా, ప్రయాస లేకుండా దేవుడు అనుగ్రహిస్తున్నది. కనుక దేవునికి మాత్రమే మహిమ చెల్లించబడాలి అనే విషయాన్ని ఈ కీర్తనకారుడు తెలియపరచడానికి మనకి తెలియపరుస్తున్నాడు. మనం వ్యక్తిగతంగా గమనించుకుంటే, మనం ప్రభుపై ఆధారపడకుండా ప్రయాసపడిన అనేకమైన విషయాలు మనకు జరగవు. చూసుకోండి, మీరు వ్యక్తిగత జీవితాల్లో మీరు చూసుకున్నట్లయితే మనం ఎంతగానో ప్రయాసపడి ఉండొచ్చు, దానికి ఫలితం మనకి దక్కి ఉండకపోవచ్చు. వాటిని మనం గమనించుకోకపోతే అర్థం కావు. కనుక ప్రయాసమాని ప్రభువుపై ఆధారపడినప్పుడు ప్రభు కార్యాలు జరిగిస్తాడనే విషయాన్ని గమనించాలి. అనేక సందర్భాల్లో మరి దైవ సేవకులు కావచ్చు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సేవకులు అందరూ చూసినప్పుడు దావీదు మహారాజు ఒకసారి ఏం చేశాడు, ఆయన తన సైన్యం యొక్క ఎంత ఉంటుందో బలగాన్ని లెక్కించాలనుకున్నాడు. కానీ దేవుని చిత్తము కానీ పని చేయాలని ప్రయాసపడ్డాడు, కానీ అది జరగలేదు. కనుక పిల్లరా, ఒకవేళ ఆయన ప్రయాసపడిన తర్వాత దానికి జరిగిన ఫలితం ఏంటంటే శిక్ష వచ్చింది. అక్కడ 70,000 మంది చనిపోయిన సందర్భం మనకు తెలుసు. అక్కడ ఎందుకంటే దేవుడిని ప్రస్తావించకుండా, దేవుడిని అడగకుండా తను ఏదో చేయాలనుకున్నాడు, కానీ దాని నుంచి ఏమీ పొందలేకపోయాడు. సరి కదా, నష్టాన్ని పొందిన సందర్భం మనకు కనపడుతుంది. అందులో 3 సందర్భాలు ఆయన ఇచ్చాడు. యెహోవా నుంచి పారిపోతా, 3 నెలలు పారిపోతా, ఏం చేద్దాం, చివరికి 70,000 మంది చనిపోయిన సందర్భం. అప్పుడు దాని అన్నటువంటి మాట, నేను దుర్మార్గుడను, ఈ ప్రజలు గొర్రెల వంటి వారు కనుక వీరేం చేశారు, తప్పేం చేశారు కనుక నన్ను మన్నించమని దావీదు. కనుక పిల్లలు మనం ఆలోచిస్తున్న మాట చూసినట్లయితే ఒక 20 అందులో కిందకి చూసినట్లయితే, కుమారుడు యెహోవాను గురించి సాక్ష్యము అన్నాడు. గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానము అన్నాడు. బహుమానం అనేది ఒకరు ఇవ్వవలసింది, మనకు మనముగా కొనుక్కోలేంది. కనుక ఆయన చెప్పిన మాట ఏంటంటే, కుమారులైనా కుమార్తెలైనా అది దేవుని దృష్టిలో బహుమానమైనది. బహుమానం ఎప్పుడు కూడా
ఇచ్చేది. ఒకవేళ మన దగ్గర డబ్బు ఉన్నప్పటికీ కూడా మనం కొనుక్కోలేము. కనుక అది దేవుని వలన ఇవ్వబడింది అనే విషయాన్ని మనం గమనించాలి బిడ్డ. అంతేకాకుండా ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు కీర్తనాకారుడు పిల్లలను ఒలీవ మొక్కలతో పోల్చాడు. కీర్తనాకారుడు పిల్లలను ఒలీవ మొక్కలతో పోల్చాడు. ఎందుకు ఒలీవ మొక్కలు ఎందుకు పోల్చాలండి? మనం ఆలోచన చేసినప్పుడు ఆ దీర్ఘాయుకు సూచనగా ఒలీవ మొక్క 2000 సంవత్సరాలు లేదా 1500 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల వరకు బ్రతుకుతుందంట. అంతేకాని ఫలాలను కూడా ఇస్తుందంట. అది మొలిచిన తర్వాత 3 సంవత్సరాల నుంచి ఫలం ఇవ్వడం ప్రారంభిస్తూ ఉంటుందంట. కనుక దేవుడు అనుగ్రహించే పిల్లలు, ఆయన భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఇచ్చే పిల్లలు ఎలా ఉన్నారంట? ఒలీవ మొక్కల వలె ఉన్నారు అంటున్నాడు. ఆయన భోజన బలప దగ్గర ఉన్నటువంటి ఒలీవ మొక్కల వలె ఉన్నారని దేవుని వాక్యము మనకి సెలవిస్తున్నదంట. అంతేకాకుండా యెహోవా యందు భయభక్తులు కలవారు ఈ విధముగా ఆశీర్వదించబడుతుంది. ఏ విధముగా అంటే వారు సంపాదించిన కష్టార్జితాన్ని వారు అనుభవించగలుగుతారు. అంటే కష్టపడి అనేక మంది సంపాదిస్తున్నాము, కష్టార్జితము అందరూ అనుభవించలేరు. కొందరు అనేక రకాలుగా సంపాదించవచ్చు, కానీ వారి కష్టార్జితము కష్టపడిన సొమ్ముతో మనము కొనుక్కొని తిన్నప్పుడు ఉండే ఆనందము మరొక దాంట్లో మనకు దొరకదు. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు అటువంటి ఆనందాన్ని పొందుతారని దేవుని వాక్యము సెలవిస్తున్న ప్రియులారా. ఇక మళ్ళీ 65వ కీర్తనలో వెళితే దేవుడు మానవుల కొరకు భూమిని ఏ రీతిగా ఆశీర్వదించాడో మనకు కనపడుతూ ఉంది. దేవుడు మానవుల కొరకు భూమిని ఆశీర్వదించాడు. భూమిని దర్శించి దాన్ని తడుపుతూ ఉన్నాడట. దానికి మహదైశ్వర్యము కలిగిస్తూ ఉన్నాడట. భూమిని అట్లు సిద్ధపరచను అని కనపడతాడు. ఎట్లు భూమిని తడిపి మహదైశ్వర్యము కలిగించి భూమి నుంచి పంటలు మానవులకి ఇవ్వటానికి భూమిని సిద్ధపరిచాడు. తద్వారా మానవులు దానిని బట్టి సుఖిస్తున్నారు, ఫలిస్తూ ఉన్నారు. దేవుని యొక్క చిత్తంలో ఈ 3 అంశాలు మనకు కనపడుతున్నాయి. అట్లు సిద్ధపరిచి వారికి ధాన్యము దయచేసను అని మాట కనపడుతున్నాడు. చెబుతూ చివరికి 11వ వచనంలో సంవత్సరము దయాగిరిగా ధరింపజేసి ఉన్నాం. ఆ మాట మనకి ఇన్విటేషన్ కార్డులో పైన రాశారు ఆయన. చాలా సంతోషం. కనుక తల్లిదండ్రులకు 2 సూచనలు చెప్పి నేను ముగిస్తాను. 22 సామెతలు 6వ వచనంలో బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. ఆయన ఇంకా చిన్నవాడికి ఉన్నాడు, కానీ చిన్నవాడి నుంచి కూడా బిడ్డలను దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించే రీతిగా మనము నేర్పవలసిన బాధ్యత ఎవరిదండి? తల్లిదండ్రులది. లేకపోతే వాడు పాడైపోతున్నాడు. బెత్తము వాడిన వాడు కుమారునికి విరోధి అంటున్నాడు. బెత్తము వాడికి రా. కొన్నిసార్లు మనకి ఇబ్బంది కలిగించినప్పటికి కూడా బెత్తం ఆడవలసిన అవసరం. బాలులను శిక్షించుట మాను కొనకము, బెత్తముతో కొట్టిన ఎడల వాడు చావకుండాను, కొట్టిన ఎడల వారి ఆత్మను పాతాళములకు పోకుండా కాపాడమని దేవుని వాక్యం స్థాపిస్తుంది. ఇవి తల్లిదండ్రులకు చెప్పవలసిన మాటలు. కనుక పిల్లలకు మాదిరి పదం ఎవరండి? తల్లిదండ్రులే. తల్లిదండ్రుల మాటలను నేర్చుకుంటారు. తల్లిదండ్రుల మరి చేసే ప్రతి ముఖ కవళికలు ఇవన్నీ వారు నేర్చుకుంటూ ఉంటారు. కనుక తల్లిదండ్రులు మొదటి మాదిరి వారికి. తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు వారు మిగతా వాళ్ళ నుంచి నేర్చుకుంటూ ఉండొచ్చు. కనుక ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఈ మాటల్లో జషూరన్ ఏ రీతిగా అయితే మరి పుట్టే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని మరి సహోదరి మరి పంచుకున్నది. మరి అలా జరగడం మేలని అంట. అదేంటంటే అలా అనవచ్చు. ఈ రోజుని దేవుడు అక్కడ నిలబడి సాక్ష్యం చెప్పడానికి ఒక అంశాన్ని దేవుడు వెలిగించాడు. అలా మన జీవితంలో ఎక్కడ ఎప్పుడు కష్టం కలిగినప్పుడు కూడా అది మన కొరకు మంచిదని విషయాన్ని గమనించాలి. పేతురు భక్తుడు మొదటి ఛానల్లో అంటాడు, నానా విధమైన శ్రమను కలుగుట మీకు అవసరం అంటే, అవసరం నిమిత్తము నానా విధమైన శ్రమలు దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తున్నాడు అంటున్నాడు. కానీ మన శ్రమలు కలిగినప్పుడు ప్రభువును స్తుతించేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఈ మాటలు గుర్తుంచుకుందాం. ఆ బిడ్డ పట్ల
మనమందరం కూడా ప్రత్యేకమైన ఈ యొక్క కొడుకులో ఉండటానికి దేవుడు కృప చూపించాడు. మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించండి. వాక్యం ఉపదేశం అందించిన దైవజనులు పాస్టర్ యోహాను గారికి సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేక పాట సహోదరులు యేసుపాదం గారు వచ్చి ఒక పల్లవి శరణం పాడే పరిస్థితుల్లో ప్రభుపేట ఆహ్వానిస్తున్నారు. యేసుపాదం గారు. క్రీస్తునందు ప్రియమైన వారికి కూడా క్రీస్తు నామములో శుభాభివందనములు. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు లేని కరుణాకరుడే కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్నతండ్రివై నన్ను ఆదరించిన సంశయమునాలో ఆదరించిన కారణంగా నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్నతండ్రివై నన్ను ఆదరించిన సంశయమునాలో ఆదరించిన కారణంగా నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము.
కలుగును గాక. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి దైవ సేవకులకు, ప్రియమైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనం తెలియజేస్తాను. అంటే ఈ దినాలు కూడా 2006 నుంచి పరిచయం చేస్తూ ఉన్నాను. దేవుడు ఆయన పిలుపుతాను తీసుకొని వచ్చి సిఎస్ఐ తెలుగు సంఘంలో మొదటగా నేను ఓన్గా కొన్ని 2006 అంతా చేశాను. 2007లో వారిని పిలిచినప్పుడు అక్కడ కూడా 2007 నుంచి 2009 సంవత్సరం వరకు కూడా అక్కడ కూడా పరిచయం చేశాను. ఆ సంఘం కూడా నేను ఎంతో ప్రేమించి, అలాగే అప్పటి నుంచి కూడా తర్వాత 2009లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడి ప్రభు పిలుపుని బట్టి పరిచయం చేస్తూ మరి నాకు తోడుగా నా భార్య జీవమని నేను కొన్ని క్యాంపస్ను దర్శించి మరి దేవుడు మాకు ఇచ్చిన పిలుపుని బట్టి అనేక ప్రాంతాలు తిరిగి పరిచయం చేసినప్పుడు అనేక మందిని ప్రభు నడిపించాడు. మరి ఈరోజు మన ఆంధ్ర సంఘం ఏపీసో కాంపౌండ్లో మరి ఎంతగానో భయంకరంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మరి నేను సంఘం ఎంతో తండ్రిగా ప్రేమిస్తుంది. నేను సంఘం అంటే ఒక కుటుంబంగా ఉంటాను. చాలాసార్లు హెచ్చరించవలసి వస్తే నాకంటే గట్టిగా హెచ్చరించవలేరు. వాక్యం వాళ్ళకి చెప్తాను. ఒకవేళ పర్సనల్గా ఏదైనా ఉంటే కనుక పర్సనల్గా కూడా చెప్తూ ఉంటాను. అయినా నా దగ్గరికి ఒక దైవజనుడు వచ్చినప్పుడు, చాలా పెద్ద దైవజనుడు, అయ్యగారు ఇలా చెప్తే కనుక మా సంఘంలో మాట్లాడి ఖాళీ అయిపోతారు అని చెప్పాడు. ఎందుకంటే దేవుని పరిచర్య కేవలం మనుషులు మొహమాటంగా చెప్తే దేవునికి లెక్క చెప్పాలి. సంఘాన్ని పెంచుకోవాలనుకుంటే కనుక మనం బయట నుంచి అలా ఆడింది ఆట, పాడింది పాట అనుకుంటే సంఘం ఎక్కడైనా నిండిపోతుంది. కానీ దేవుని ఈ వాక్యాన్ని మనం అంటే నా గురించి చెప్తాను. ఎందుకంటే చాలామందికి తెలుసు, సంఘానికి తెలుసు. మా సంఘం నుంచి ఒక నన్ను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవడం తెలుసు. కొండరావు గారు ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా తెలుసు. సంఘానికి వినోదరికి సిఎస్ఐ సంఘానికి కూడా తెలుసు. మరి చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు సహోదరులు ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మహిళా సంఘాలు లేకపోతే ఏపీ యూత్ అంటే మనం చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు నేను ప్రతి కార్యక్రమంలో కూడా చాలా దగ్గరగా ఉంటాను. అందరూ నన్ను ప్రేమిస్తారు. నా గురించి అందరూ ప్రార్థించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నాకున్నటువంటి దేవుని పరిచయంలో కనుక నేను చెప్పాలంటే మనమందరం దేవుని బిడ్డలము కనుక మనం అందరం కూడా ఒక కుటుంబం. సంఘాలు వేరే ఉండొచ్చు, లేకపోతే ప్రాంతాలు వేరే ఉండొచ్చు, మనం ఎక్కడెక్కడ ఉండొచ్చు, లేకపోతే కొంతమంది గొప్ప జాబ్ ఉండొచ్చు, కొంతమందికి చిన్న జాబు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రేమలో మనం అందరం కూడా ఒక కుటుంబంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. దైవజనులు ఎవరైనా కూడా అదే మనము వాళ్ళకి తెలియపరచాలి. అంతం సంఘాలు ఎందుకు వస్తుందో, లేకపోతే మన్నానో, లేకపోతే ఇంకొకటి అయి ఉండొచ్చు. కానీ మనం అందరం కూడా మనకిచ్చిన ప్రేమ అంటే క్రీస్తు ప్రేమ మనకి ఇచ్చాడు. మరి ప్రాముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నన్ను, నా కుటుంబాన్ని, ఇక్కడున్నటువంటి తెలుగు సంఘాలు ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాలను ప్రేమిస్తాను. అందరూ కూడా నన్ను సహోదరుడిగా లేదా నా కుటుంబాన్ని నన్ను ప్రేమిస్తారు. ఈరోజు మరి నాకు కుమారుడు వెలుసాను, అలాగే కుమార్తె హెప్సిబా. మరి కుమారుడు అయితే ఆయన చదివింది ఏంటి అంటే ఆయన ఇంటర్ డిస్కంటిన్యూ చేసేది కొంత ప్రాబ్లం వల్ల అవడం వల్ల తర్వాత సేఫ్టీ ఆఫీసర్గా నిబోసి చేయలేదు. కానీ సేఫ్టీ డే జరిగింది. ఆ తర్వాత మళ్ళా మేము చూస్తున్నప్పుడు ఆలోచించాలన్నప్పుడు అయితే అది కంటిన్యూ కాలేకపోయింది. కారణం ఏంటంటే ప్రభు నన్ను పూర్తి పరిచయం పిలిచాడు. నేను పూర్తిగా వెళ్ళిపోకుండా జాబ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు నాతో కలిసి నా కుమారుడు పూర్తి పరిచర్యకు లోబడి మరి సంఘంలో ఎంతో ఉన్నతంగా దేవుని పరిచయం చేస్తూ ఉన్నాడు. అలాగే నా కుటుంబంలో చాలా విద్యావంతులు ఒక మాట చెప్పాలంటే అందరూ కూడా డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, బయటకు వచ్చిన ఎవరు లేదు. అయితే నేను ఒక ప్రాంతంలో అంతర్గత పెరగడం ద్వారా నా చదువు నేను కొనసాగించలేకపోయాను. నా కుమార్తె మాత్రం నేను చదవాలని ఆశతో తను ఒక డాక్టర్గా, డెంటిస్ట్గా తను కంప్లీట్ చేయడము విష్ణు కాలేజీలో, తర్వాత 2 సంవత్సరాలు సర్వీస్ చేయడం కూడా జరిగింది. మరి చక్కటి బాబుని నవీన్ని మరి గడ్డం నవీన్ గారికి వివాహం చేయడం జరిగింది. మరి ఈరోజు వారిద్దరూ కూడా ఈ దేశానికి మేము విజిట్ మీద తీసుకొచ్చాం. విజిట్ తీసుకొచ్చినప్పుడు ప్రార్థించాం. నా మొదటి ఆలోచన ఏంటంటే భర్త ముందు జాబ్ సెట్ అనుకున్నప్పుడు నవీన్కి 3 నెలల్లోనే సేఫ్టీ ఆఫీసర్గా సూర్య ప్రాంతంలో ఉద్యోగం రావడం, మధ్య నెలలో వాళ్ళ ఫ్యామిలీ జాయిన్ కూడా మరి జరగడం జరిగింది. ఇలా దేవుడు ఎన్నో కార్యాలు జరిగించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా సాక్షి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. అయినప్పటికీ ఎందుకంటే సమయం ముందుగా నా కుమార్తె చెప్పింది
సో అంటే నాకులాగే నా కుమార్తె డైరెక్ట్గా చెప్పేస్తుంది, డాడీ మీరు టైం ఎక్కువ తీసుకుంటారేమో మీరు ఫోన్ ఇస్తే. కాబట్టి 9:30కి వెళ్ళినా, ఎందుకంటే ఆ సహోదరులు చాలా మంది వస్తారు, వాళ్ళు అందరితో నా కొడుకుతో నేను ఫోటో దిగాలి. మరి తప్పనిసరిగా ఈ బర్త్డే సెలబ్రేషన్ అనేది సెపరేట్ ఉండదున్నప్పుడు మా సేవకుల పార్టీకి అంత ముందు చెప్పేసాను, మీరు టైం తక్కువ తీసుకోవాలి. ఇంకా కొంతమంది సేవకులు నేను ఇన్వైట్ చేశాను, కానీ మరి వాళ్ళు రాలేకపోయింటూ ఉన్నారు. మరి అదే స్తోత్రం కలిగిన కాక వచ్చిన సేవకులకు నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా మనం చూసినట్లయితే మరి బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. లేఖనాన్ని ఇప్పుడు దేవుని సేవకులు అంటే ఒక్కొక్కరు కూడా రాజరత్న గారు, మోహన్ గారు, అలాగే పాస్టర్ రాజ్ కుమార్ గారు, పాండి గారు, అలాగే యాహాన్ గారు, ఇలా వారి వాక్యాన్ని నిలబడితే గంటల తరబడి వాక్యాన్ని చెప్పగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. వాళ్ళకంటే ఎక్కువ మీరు చెప్పగలుగుతారు. ఒకసారి స్తోత్రం చెప్తారు. ఇక్కడ వాక్యం తెలియని ఎవరు లేదు, అందరూ వాక్యం తెలిసిన వాళ్ళే, ప్రార్థించేవాళ్ళే, అందరూ కూడా ప్రార్థించేవాళ్ళే. మరి ఈ రీతిగా మరి ఈరోజు లేఖనం మనం చూస్తున్నాడు, కుమారుడు యెహోవాని పెంచు స్వాస్థ్యము సంపాదనంట. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ బిడ్డలు ఎలా పెంచాలనేది బైబిల్లో మనకి చాలా దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంటుంది. ఈనాటి కాలంలో మనం చూస్తూ ఉన్నట్లయితే పాశ్చాత్య దేశాలు చూస్తే పిల్లల్ని దండిస్తే కనుక వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, ఆ కొడుకు కనుక ఫోన్ చేసి మా డాడీ నన్ను కొట్టాడంటే ఇమీడియట్లీ పోలీసు గారు అక్కడ ఉంటారు. వెంటనే ఆ తల్లిదండ్రుల్ని తీసుకెళ్లి లోపలేస్తారు, వీళ్ళేమో బాక్స్ అక్కడ పెడతారు. కానీ వాక్యం చెప్తుంది ఏంటంటే, ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారు మీరు ఏం చేయాలట, పెంచాలి. అపోజిట్ పౌలు గారు అంటాడు, మీరు ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను పెంచండి. అలా అనుకున్నట్లయితే మనం రోజు బైబిల్ చెప్పేసి వాడికి నువ్వు ఇదంతా నాకు అప్పచెప్పాము అనేది కాదు దాని భావం. దేవుని క్రీస్తు ప్రభువును చెప్పి వారు లోకంలో ఏ మార్గంలో వెళ్ళాలనేటువంటి సత్యము వాక్యం మనకి తెలియపరుస్తారు.